Good morning, uncle. Hello, Babu. Good morning. Auntie, good morning, auntie. Avinana, good morning, నిన్న auntie. క్లాస్ బాగా జరిగిందా నాయనా? నిన్న క్లాస్ బాగా జరిగిందా? నిన్న జాయిన్ కాలే అంకుల్ అసలు. ఆ? నిన్న జాయిన్ కాలే అంకుల్. జాయిన్ కాలేదా? మిస్ అయిపోయింది. లేట్ అయిపోయింది ఏంటి పడుకోవడం. నేను కూడా మిస్ అయ్యాను. వెరీ నైస్. Good morning. Main telegrams. ఒకరోజు మెట్రో ఎట్లయినా నువ్వు జాగ్రత్త మంచిగా
ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ ఎట్లా నిన్న క్లాస్ ఎట్లా జరిగింది? మ్యూట్ లో ఉన్నారు ఒకసారి క్లాస్ ఎట్లా జరిగింది నిన్న? క్లాస్ చాలా బాగా జరిగిందండి. పాస్టర్ గారు చాలా బాధపడ్డారు. చాలా మంది రాలేదు. ఆడియో రాలేదు, వీడియో ఆన్ చేయలేదు అని మనసు బాధపడతారు. అది ఇంకేం పెట్టలేదు అనుకుంటా, రికార్డింగ్ ఏం పెట్టలేదు. అడుగుతానే ఓకే ఓకే ఓకే, ఇదొక రూల్ పెట్టారు కదా. ఓకే. రన్నింగ్ నోట్స్ ఏమన్నా పంపించామా నాకు? ఒకసారి సినాప్సిస్ చూస్తాను. చాలా కష్టం. నాకు అర్థమవుతుంది, ఏలిపోయినా అర్థమైపోతుంది నాకు. పంపిస్తాను. రైట్ అమ్మా, ఒకసారి చూడటం ఏం చెప్పారటువంటిది. ఆ నోట్స్ పెట్టారు కదా, చూసాంలే. లింక్ అడగాలి బ్రదర్, అడిగితే చాలా బాగా చెప్తారు. అంటే అంత స్పీడ్ రాయలేకపోతున్నా, కొంచెం వర్డ్స్. అంతే, సినాప్సిస్ అది కొంచెం రాసుకుంటే సరిపోతుంది. అంత మనం ఎందుకు రాయాలి? పవర్ పాయింట్ లెక్క కొంచెం అక్కడ పాయింట్ రాసుకుంటే మనకి లింక్ దొరికిపోద్ది అంతే. అందరికి కూడా వందనాలండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. పాస్టర్ నవీన్ గారు ప్రార్థించినట్టయితే మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే సార్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలలో మీరు అనుగ్రహించినటువంటి మరొక రోజును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా నీ కృపలో నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. ప్రాముఖ్యంగా నా తండ్రి దేవ, ఈ రోజున ప్రభు ఇదిగో తండ్రి ఓటీ సర్వే క్లాసెస్ వింటుండగా మీ కృప, మీ కాపుదలు మాకు తోడుగా ఉంచండి. రెవరెండ్ డాక్టర్ పీటర్ గారు అందిస్తున్నటువంటి ప్రభు అనేకమైనటువంటి తండ్రి వేదాంత సత్యములను వాటిని గ్రహించుకొని వాటిని ప్రభు మా యొక్క పరిచర్యలో తండ్రి మా జీవితాలలో అనుభవించుకుంటూ సహాయం చేయమని ఉదయకాల దీవెనాశీర్వాదములు మా పైన కుమ్మరించమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా వందనాలండి. సో ఈరోజు మరి కొత్తగా జాయిన్ అయినటువంటి స్టీఫెన్ కూడా స్పెషల్ వెల్కమ్. రెవరెండ్ స్టీఫెన్, నేను ఇంతవరకు తెలుగులో చెప్తా ఉన్నాను. ఐ ట్రై టు గివ్ సమ్ బుల్లెట్ పాయింట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టీఫెన్. ఇస్ ఇట్ ఓకే స్టీఫెన్? Stephen Dev Kumar, is it okay? I'll give you some bullet points to you in English. Okay. Yeah. Yeah. మనము లాస్ట్ క్లాస్లో మనము ఈ యొక్క ప్రాఫిటిక్ మూవ్మెంట్ గురించినటువంటి మనము కొంత పరిచయాన్ని మనం చూచాము. తర్వాత క్లాసిఫికేషన్ మనం చూచాము. ఎలా ప్రీ ఎక్సైలిక్ ప్రాఫిట్స్, పోస్ట్ ఎక్సైలిక్ ప్రాఫిట్స్, ప్రాఫిట్స్ విత్ రిటర్న్ ప్రాఫిట్స్, ఓరల్ ప్రాఫిట్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రాఫిట్స్ మనం చూచాము. తర్వాత మనము యెషయా గ్రంథము యొక్క ప్రాముఖ్యతను, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రవక్తలకి యెషయా గ్రంథంలో ఉన్న యూనిక్నెస్ ని మనం చూచాం.
తర్వాత యెషయా గ్రంథం యొక్క ప్రవచనాలను కూడా మనం చూచాం. యెషయా గ్రంథాన్ని మనము 10 డివిజన్స్గా మనము విభజించుకోవచ్చు అనే విషయాన్ని లాస్ట్ టైం మీకు నేను తెలియజేశాను. ద ఫస్ట్ డివిజన్ ఏంటంటే యూదా ఇస్రాయేల్ గురించిన ప్రవచనాలు, ఆఫ్ their own people, prophecies against Judah and Israel, chapter 1 to 12. Chapter 13 to 23, యూదాకు శత్రువులైన ఇతర దేశాల గురించినటువంటి ప్రవచనాలు, ఎనిమీస్ ఆఫ్ జూడా, chapter 13 to 23. So chapter 24 to 27, the day of the Lord, the day of the Lord గురించినటువంటి ప్రవచనాలు. Chapter 28 to 35, బ్లెస్సింగ్స్ గురించినటువంటి విషయాలు, ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ గురించిన విషయాలు మనం చూడవచ్చు. 28 to 35. And 36 to 37, the Lord's protection to Hizkiah against Syrians గురించిన విషయాన్ని మనం చూస్తాము. చాప్టర్ 38, మనము హిజ్కియా యొక్క వ్యాధి గురించిన విషయాన్ని మనం చూస్తాము. చాప్టర్ 39, హిజ్కియా యొక్క పాపం. హిజ్కియా యొక్క పాపం ఏమిటి? సిరియన్లు ఈ యొక్క అష్షూరీయులు వచ్చినప్పుడు వారికి సమస్తాన్ని కూడా చూపెట్టడాన్ని, తన యొక్క ఆస్తిని అంతటిని కూడా, బండాగారాన్ని అంతటిని కూడా చూపెట్టడాన్ని బట్టి ప్రవచనం తీసుకుని వచ్చినటువంటి ప్రవచనం, మరి సమస్తం కూడా కొల్లగొట్టబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చాప్టర్ 40, విడుదల గురించి, ఇస్రాయేల్ కలిగేటువంటి విడుదల గురించి మనం చూచాము. చాప్టర్ 57, 40 to 56. తర్వాత చాప్టర్ 57, ఇజ్రాయేల్ యొక్క విడుదలను గురించినటువంటి ప్రవచనాలు. చాప్టర్ 58 to 66, ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయేల్ గురించిన విషయాలు మనం చూచాం. రైట్. సో మనము దీన్ని మనము ఈ యొక్క యెషయా గ్రంథాన్ని మనం ఈ రీతిగా విభజించుకోవచ్చు అనే విషయాన్ని లాస్ట్ టైం మనం చూచాము. మరి ఈ యొక్క 11 దేశాలు, ఆరకల్స్ ఎగ్నెస్ట్, మనము 13th to 23 చెప్పాం కదండి. యూదాకు శత్రువులైన దేశాలు గురించిన ప్రవచనాలు, ఆరకల్స్ ఉన్నాము. ఆరకల్స్ ఏ దేశాలు ఉన్నాయి అని అంటే, బబులోన్ ఉన్నది, అష్షూరీయులు ఉన్నారు, ఫిలిస్తియా, మోయాబీయులు, దమస్కు, ఇథియోపియా, ఈజిప్ట్, బబులోను, ఏదోము, అరేబియా, యెరూషలేము, తూరు. సో ఈ యొక్క 12 దేశాలను గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాలను మనం 13 నుంచి 23లో మనం చూస్తూ ఉంటాం. మిగిలిన విషయాలు మనము లాస్ట్ టైం ఆల్రెడీ మనం చూచాము. అయితే దీనికి ఉన్నటువంటి థియలాజికల్ సిగ్నిఫికెన్స్, సో ఈ యొక్క గ్రంథము యెషయాకు ఉన్నటువంటి థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏమిటి అని మనం అడిగినట్లయితే, వెరీ యూనిక్. ఇట్ హ్యాస్ మెస్సియానిక్ ప్రాఫెసిస్. యెషయా గ్రంథంలో మెస్సేను గురించినటువంటి ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. మెస్సే యొక్క దైవత్వమును గురించినటువంటి ప్రవచనాలు మనము చూస్తూ ఉంటాము. మెస్సే అనగానే యూదులకు కలిగేటువంటి ఆలోచన ఒకటే, అది దావీదు కుమారుడుగా, దావీదు వంశం నుండి వచ్చేవాడుగా వారు యోచిస్తూ ఉంటారు. దే యూజ్డ్ టు థింక్ అబౌట్ మెస్సయా యాజ్ ది సన్ ఆఫ్ డేవిడ్. కానీ యెషయా గ్రంథంలో మనం చూసే విషయం ఏమిటంటే, మెస్సయా ఇస్ నాట్ ద సన్ ఆఫ్ డేవిడ్, హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఎ చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ ఎ సన్ ఈస్ గివెన్ అంటు us.
సన్ ఈస్ గివెన్ ఇన్ టు అస్ అని చెప్పడం మాత్రమే కాదు, కానీ సన్ యొక్క లక్షణాలు మనం చూస్తాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. సో ఇవన్నీ కూడా మెస్సయ్య యొక్క డివినిటీ, మెస్సయ్య యొక్క డివైన్ యాట్రిబ్యూట్స్ ని ప్రవచించడాన్ని మనము చూడవచ్చు. సో అందుచేత ఈ యొక్క మెస్సియానిక్ ప్రాఫెసిస్ యొక్క మెస్సియానిక్ ప్రాఫెసిస్ లో ఉన్నటువంటి యూనిక్ ప్రాఫెసిస్ ని మనము బుక్ ఆఫ్ ఐజాయాలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత వర్జిన్ బర్త్ గురించిన విషయాన్ని మనం చూస్తాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. రైట్. సో అదే ప్రవచనాన్ని తిరిగి దేవుని యొక్క దూత మాట్లాడుతున్నప్పుడు, మరియతో మాట్లాడుతున్నప్పుడు అది చెప్పటాన్ని మనం గమనించవచ్చు. యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు మనం గమనించవచ్చు. తర్వాత మెస్సయ్య యొక్క 2 స్వభావాలు, ఆయనకున్న ఆయన 100% మ్యాన్, 100% గాడ్ అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ యెషయా ప్రవచనాల్లో మనం చూడవచ్చు. మెస్సయ్యకు ఉన్నటువంటి 2 నేచర్స్ ని మనం చూడవచ్చు. తర్వాత మెస్సయ్య యొక్క దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ ని మనము ఇందులో మనము చూడవచ్చు. ఎమాన్యుయల్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు అనేటువంటి ఆ యొక్క గొప్ప దేవుని యొక్క లక్షణం. తర్వాత దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆర్టికులేట్ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలు కలిపి మాట్లాడుతూ ఉంటాడు. మరి వెన్ హీ సేస్ గాడ్ ఈస్ ద క్రియేటర్, అండ్ హీ ఆల్సో సేస్ గాడ్ ఈస్ ద సస్టెనర్, అండ్ గాడ్ ఈస్ ద రిడీమర్. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుడు సంరక్షకుడైనటువంటి దేవుడు, దేవుడు విమోచకుడైనటువంటి దేవుడు. గాడ్ ఈస్ ద క్రియేటర్, గాడ్ ఈస్ ద సస్టెనర్, గాడ్ ఈస్ ద రిడీమర్. ఇదే భావనను మరి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో వివరించడాన్ని మనం చూడవచ్చు. ప్రీఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ యొక్క థీమ్ తోటి ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ యొక్క లక్షణాలు వివరిస్తూ యెషయా గ్రంథంలో ఏదైతే చెప్పినాడో దేవుని యొక్క లక్షణాలు, అది అక్కడ మనం చూడవచ్చు. ఇది ఛాయారూపంగా ఉన్నట్లయితే అది వాస్తవంగా ఆయన దాని గురించి వివరించడాన్ని మనం చూడవచ్చు. గాడ్ ఈస్ ద క్రియేటర్, గాడ్ ఈస్ ద సస్టెనర్, అండ్ గాడ్ ఈస్ ద రిడీమర్. యెషయా గ్రంథం యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇట్ హ్యాస్ ఎ థియలాజికల్ సిగ్నిఫికెన్స్. లాస్ట్ టైం నేను మెన్షన్ చేసినట్టు నాకు గుర్తున్నది. ఐజాయా చాప్టర్ 53 లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ది సఫరింగ్ సర్వెంట్. ఇక సఫరింగ్ సర్వెంట్ గురించి అనేకమైనటువంటి రీతిలుగా వారు ఆలోచన చేయటం ప్రారంభించారు. దాని యొక్క ఇంటర్ప్రిటేషన్, సఫరింగ్ సర్వెంట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ని, వ్యాఖ్యానాన్ని, దాని యొక్క మీనింగ్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? The first thing that had come to them is it is about the nation. Okay, ఇది ఒక దేశం గురించి. సఫరింగ్ సర్వెంట్ అంటే అది ఒక దేశము, ఒక దేశమును శ్రమ సేవకుడుగా ఆలోచన చేస్తూ వ్యాఖ్యానం చేయటం కొంతమంది ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే మెస్సే కాకుండా ఏదైనా సఫరింగ్ సర్వెంట్ గానే అంగీకరించడానికి యూదులకు పెద్ద ఇబ్బంది ఏమి కూడా ఉండదు. సో ద సఫరింగ్ సర్వెంట్ కుడ్ బి ది నేషన్ ఆఫ్ ఇస్రాయేల్ దేశంగా ఆలోచన చేయటాన్ని మనం చూడవచ్చు. రెండవ మీనింగ్, సఫరింగ్ సర్వెంట్ కుడ్ బి ప్రాఫిట్. సఫరింగ్ సర్వెంట్ కుడ్ బి ఎ ప్రాఫిట్. ఒక ప్రవక్త తానే అయి ఉంటాడు, తన గురించి చెప్తున్నాడు అనేటువంటి ఆలోచనను వారు మరి క్యారీ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ మనకి తెలుసు సఫరింగ్ సర్వెంట్ ఈజ్ నైదర్ ది prophet nor the nation. Suffering servant is the very Messiah. మెస్సయే శ్రమ సేవకుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. మనము దాన్ని సంపూర్ణంగా సఫరింగ్ సర్వెంట్ని
సంపూర్ణంగా మనము ఎలా గ్రహించవచ్చు, మెస్సయే యేసుక్రీస్తు ప్రభువారే ఎలా ఆయన శ్రమ సేవకుడు అని మనము ఎలా గ్రహించవచ్చు అని అంటే, మనకి యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్లో చాప్టర్ 8లో ఆయన మరి ఫిలిప్పు ఆ యొక్క నపుంసకునికి తో మాట్లాడుతున్నప్పుడు, సువార్త అందిస్తున్నప్పుడు సఫరింగ్ సర్వెంట్ యొక్క పాసేజ్ ఆ యొక్క నపుంసకుడు చదువుతున్నాడు. మరి సహజంగా వచ్చేటువంటి క్వశ్చన్సే ఆ యొక్క నపుంసకుడికి కూడా వచ్చాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము కూడా మరి ఆ యొక్క సహజముగా వచ్చేటువంటి ప్రశ్నలను ఆన్సర్స్ పొందడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ వేర్ ది హెర్మెనెటిక్స్ ప్లేస్ ఎ రోల్. మరి మన యొక్క వ్యాఖ్యాన శాస్త్రము ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ అస్ టు నో ద మీనింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్. అక్కడ ఒక మనం స్పిరిచువల్ లెసన్ ని మనం చూస్తూ ఉంటాం, ఎంకరేజింగ్ లెసన్ మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనకున్నటువంటి క్వశ్చన్స్ ని మనము దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క నపుంసకునికి సఫరింగ్ సర్వెంట్ గురించిన పాసేజ్ చదువుతున్నప్పుడు he was reading it very carefully, and he was reading it very attentively, and he was looking at the passage very attentively, and he's trying to derive the meaning. He's trying to elicit the meaning of that particular passage. ఆ యొక్క passage ని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఎవరి గురించో ఆ యొక్క passage యొక్క అర్థం తనకి తెలియట్లేదు. గమనించారా? మరి అక్కడికి ఆ యొక్క హెర్మెనెటిక్స్ చెప్పడం కొరకే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ఆయన దగ్గరికి పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, మనము బిబ్లియాలజీలో ఇల్యూమినేషన్ గురించి మనం చూస్తూ ఉన్నాం. రైట్, సో ఇల్యూమినేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, గాడ్ సెండ్స్ పీపుల్ టు అస్ వెన్ వీ వాంట్ టు నో ది మీనింగ్ ఆఫ్ ద పాసేజ్. రైట్, సో దీని యొక్క అర్థాన్ని అక్కడ మరి ఫిలిప్ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాని నుంచి యేసు ప్రభువారు ఆ యొక్క సఫరింగ్ సర్వెంట్ అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన బలి అర్పణ పునరుద్ధానాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆయన రక్షించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఆయన కూడా తానే ఆ యొక్క సఫరింగ్ సర్వెంట్ గా ఆయన మరి డెమాన్స్ట్రేట్ చేసుకుంటాన్ని మనం చూడవచ్చు. రైట్, గాస్పుల్ నరేటివ్స్ లో మరి ద సఫరింగ్స్ ఆఫ్ మెస్సయా, ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ గురించిన విషయాన్ని స్పష్టంగా 4 సువార్తలకు కూడా వివరించడాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి ఇది ఒక ఇట్ హ్యాస్ ఎ వెరీ థియలాజికల్, క్రిస్టలాజికల్ సిగ్నిఫికెన్స్, సొటీరియాలజికల్ సిగ్నిఫికెన్స్. మరి దైవ శాస్త్రపరంగా, క్రీస్తు శాస్త్రపరంగా, రక్షణ శాస్త్రపరంగా ప్రత్యేకమైనటువంటి స్థానం యొక్క యెషయా గ్రంథానికి ఉన్నది. అలానే 53rd చాప్టర్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ అనే విషయాన్ని మనం చూడవచ్చు. యెషయా గ్రంథంలో పాపమును అడ్రస్ చేస్తున్నప్పుడు పాపము ఎలా దేవుని నుంచి మనం సెపరేట్ చేస్తుందో, సొటీరియాలజీ మాత్రమే కాకుండా హమర్షియాలజీని కూడా అడ్రస్ చేయడాన్ని మనం చూస్తున్నాం. పాపం యొక్క ద గ్రావిటీ ఆఫ్ సిన్ అని మనం చూస్తూ ఉంటాం. ఇట్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్. బైబిల్ గ్రంథంలో పాపము యొక్క భయంకరత్వాన్ని స్పష్టంగా వివరించడాన్ని మనం చూస్తూ ఉంటాము. రైట్, సో హమర్షియాలజీని మనం చూడవచ్చు. తర్వాత రక్షణ విషయంలో మనిషి తను తాను రక్షించుకొనలేడు అనే విషయాన్ని మరి యెషయా గ్రంథము వివరించడాన్ని మనం గమనించవచ్చు. యూ కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ ఎ సేవియర్. రక్షించుకోవడాన్ని నువ్వు రక్షించుకొనలేవు కనుకనే నీకు రక్షకుని యొక్క అవసరత ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక రక్షణ గురించిన విషయాన్ని మాట్లాడుతూ మరి ఇక యూనివర్సల్ రక్షణ యొక్క సార్వత్రికతను, దేవుని యొక్క ప్రేమ యొక్క సార్వత్రికతను కూడా మరి ఇక్కడ మాట్లాడటాన్ని మనం గమనించవచ్చు. రైట్, సో ఎలాగున దేవుని యొక్క రక్షణ ఆయన
మరి ఆయన సార్వత్రికంగా అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు, రైట్? తర్వాత యెషయా గ్రంథంలో మనము మరి సాతాను గురించిన విషయాన్ని మనము చూస్తూ ఉంటాము. మరి 5 సార్లు ఆ యొక్క సాతాను యొక్క అహంను ఆయన ప్రస్తావన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అహం అండ్ పతనం రెండు కూడా మనం చూస్తాం. ఓకే, వి సీ ది సెల్ఫ్ సెంటర్డ్నెస్ అండ్ ఆల్సో ద ఫాల్ ఆఫ్ సాటన్ గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం, రైట్? సో యెషయా గ్రంథంలో మనకి ఈ యొక్క మిలీనియల్ రెయిన్ గురించిన విషయాన్ని మనం చూస్తున్నాం. 1000 ఏళ్ల పాలన గురించిన విషయాన్ని మనము చూస్తా ఉన్నాము, రైట్? సో ఇవి మనము యెషయా గ్రంథంలో మన ఇట్ హ్యాస్ ఎ వెరీ రిచ్ థియలాజికల్ సిగ్నిఫికెన్స్. ద బుక్ ఆఫ్ ఐజాయా హ్యాస్ వెరీ రిచ్ థియలాజికల్ సిగ్నిఫికెన్స్ అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు మరి యెషయా గ్రంథం మరి నూతన న్యూ టెస్ట్మెంట్ లో ప్రస్తావన చేయబడటాన్ని మనము గమనించవచ్చు. వీ కెన్ సీ దీస్ ది రిపీటెడ్ occurrences, repeated mention of the book of Isaiah in the New Testament. And the writers of the New Testament had frequently used the prophets' books and also the fulfillment of the prophecies. ఈ సమయంలో తిరిగి మనము ఇర్మియా గ్రంథానికి వస్తాము. ఇర్మియా గ్రంథాన్ని మనము చూస్తాము. సో మనము ఇక ప్రాఫిటిక్ ఆర్డర్ ని లేక ప్రాఫిటిక్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనము చక్కగా మరి ప్రీ ఎక్సైలిక్, పోస్ట్ ఎక్సైలిక్ ప్రాఫిట్స్ గురించి విషయాలు మనం చెప్పినాం. వాటిని మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఆ యొక్క టేబుల్ ఒకటి మీకు ఇచ్చాను, రైట్? ఆల్ మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ ని క్లాసిఫై చేస్తూ వాళ్ళ యొక్క కాంటెక్స్ట్ ని కూడా ఆ టేబుల్ ఫామ్ లో మీకు చూపెట్టాను, రైట్? not only classification, the context, the historic context. మరి ప్రాముఖ్యమైనటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ కింగ్స్ అండ్ క్రానికల్స్ లో వాళ్ళకున్నటువంటి ప్లేస్ ఏంటో ఆ చాప్టర్స్ మీకు మెన్షన్ చేస్తూ నేను ఆ యొక్క టేబుల్ పంపించాను. సో అది మీరు మీ యొక్క బుక్స్ లో నోట్స్ లో రాసుకోండి. వాస్తవానికి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, మీ యొక్క బైబిల్లో మీరు ఆ యొక్క బుక్ పైన ఐజయా అన్నప్పుడు ఐజయా ముందే ఆ యొక్క క్లాసిఫికేషన్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ బుక్ ఆఫ్ ఐజయా ఆ ఖాళీ స్థలంలో ప్రీ ఎక్సైలిక్ రాసుకోవచ్చు, రైట్? హీస్ సదరన్ ప్రాఫిట్ ఫ్రమ్ జూడా రాసుకోవచ్చు. అసీరియన్ గురించినటువంటి ఆ యొక్క విషయాలను తెలియచేశాడని రాసుకోవచ్చు. డేట్ 742 680 BC రాసుకోవచ్చు. హిస్టారిక్ కాంటెక్స్ట్ 2 Kings 15th chapter, 2 Kings 19th chapter, అలానే 2 Chronicles 26th chapter to 32th chapter. అలా మన యొక్క బైబిల్లో ఆ యొక్క టాప్ ఆఫ్ ఆ యొక్క పేజ్ మీద మనం రాసుకున్నట్లయితే మనము ఎక్కడైనా మనం చదువుకున్నప్పుడు మాత్రమే కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ప్రీచ్ చేస్తున్నప్పుడు బుక్ ఆఫ్ ఐజయా నుండి ప్రీచ్ చేస్తున్నప్పుడు బ్రీఫ్ ఇంట్రో ఇవ్వటానికి హ్యాండీగా మనకి ఉంటుంది. కాబట్టి ఆ ప్యాటర్న్ ని మీరు ఉపయోగించి ఆ టేబుల్ ని తీసుకుని ఆ ప్యాటర్న్ ని ఉపయోగించుకుంటూ అన్ని ప్రాఫిటిక్ బుక్స్ మీద కూడా మీరు రాసుకోవచ్చు. ఇర్మియా కూడా పైన రాసుకోవచ్చు, రైట్? ఆ ఖాళీ స్థలంలో ఆ బ్రీఫ్ ఇంట్రో ఇవ్వటం ద్వారా మనము నేర్చుకుంటూ మాత్రమే కాకుండా ఇతరులకు నేర్పించేటప్పుడు అది మనకి హ్యాండీగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథానికి మనము వస్తాం. ఇర్మియా గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఇర్మియాకి ఇవ్వబడిన ఒక పేరు చెప్పండి.
ఇర్మియాని ఏమని విలాప పిలుస్తారు? ప్రవక్త. విలాప ప్రవక్త, రైట్? సో వీపింగ్ ప్రాఫిట్ అనేటువంటి మాట ఆయనకి ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాము, రైట్? నేను సహజంగా మాట్లాడుతూ ఉంటాను, కానీ మీరు ఎప్పుడైనా నన్ను క్వశ్చన్స్ మీరు అడగవచ్చు, రైట్? నేను అంటే దట్స్ మై, ఐ డో నాట్ నో, వీక్నెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అంటే అన్లెస్ ఐ హ్యావ్ ఏ క్లాస్ రూమ్ ఆఫ్ అంటే ఇన్ పర్సన్ క్లాస్ అయితేనే తప్ప ఫేసెస్ని ఫోన్లో చూసి నేను కొంచెం మిమ్మల్ని ప్రశ్నలు అడగడం నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఐ ట్రై టు డెలివర్ ది కంటెంట్, దట్స్ మై ప్రాబ్లం. బట్ దెన్ I always encourage questions, right? I try to answer the questions. Last class అంటే లాస్ట్ బ్యాచ్, దీవనయ్య గారి బ్యాచ్. సో వాళ్ళు దేస్ టు ఆస్క్ మీ క్వశ్చన్స్. ఒక్కోసారి క్లాస్ అయిన తర్వాత ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు, రైట్? సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు ఆస్క్ క్వశ్చన్స్. లాస్ట్ టైం వెంకటేష్ పాల్ గారు, నేను, జాన్ కొచ్చం గారు కలిసి మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్, ఓకే, ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈస్ రియల్ గుడ్ థింగ్. దట్స్ వాట్ we discuss. So please feel free to ask questions, okay? ఇర్మియా గ్రంథానికి వస్తాము. ఇర్మియా గ్రంథంలో మనము ఇర్మియా గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మరి ఇర్మియా గ్రంథంలో మనకి ఈ యొక్క ఇతను కూడా చెరకు ముందు ఉన్నటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉంటాము. వెరీ బ్రీఫ్ పీరియడ్ ఆయన యెరూషలేముకి చెరలోకి వెళ్ళటం, ఆయన చెరలో కొంతకాలం ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. హీ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్ ఫర్ సమ్ టైమ్. సో ఈయన కూడా ప్రీ ఎక్సైల్ ప్రాఫెట్, యూదాకు చెందినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన అడ్రస్ చేస్తున్నప్పుడు అష్షూరీయులకు వ్యతిరేకంగాను బబులోనీయులకు వ్యతిరేకంగా కూడా ఈయన ప్రవచించడాన్ని మనం చూడవచ్చు, రైట్? 627 to 5 AD, ఐమ్ సారీ 627 to 580 BCలో ఉన్నటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రతను, ద రాత్ ఆఫ్ గాడ్, ఆయన దృశ్యరూపకంగా ఆయన చూచుంటాడు. ఆ రాబోయే ఉగ్రతను గురించి ఆయన విలపిస్తూ ఆయన ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉంటాం, రైట్? అందుకనే ఈయనకేమని పేరు పెట్టారంటే వీపింగ్ ప్రాఫెట్ అని పేరు పెట్టారు. అన్లైక్ యోనాకు వ్యతిరేకంగా, అలాగే యోనాకు విభిన్నంగా, వ్యతిరేకంగా కాదు కానీ భిన్నంగా, యోనా యొక్క పర్సనాలిటీకి భిన్నంగా, సహజమే యోనా కూడా ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు వ్యతిరేకంగా మరి ప్రవచించమంటే ఇర్మియా లాగానే ప్రవచించుంటుంటాడు. అదే యోనాకు భిన్నంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పర్సనాలిటీలో ఈ యొక్క ప్రవచనాలను తీసుకుని వస్తున్నప్పుడు, రాబోయే ఉగ్రతను చూస్తుంటున్నప్పుడు ఆయన కన్నీరు కారుస్తున్నాడు, ఆయన విలపిస్తున్నాడు. ఆ కంపాషన్ అనేది మనం చూస్తూ ఉన్నాము, రైట్? యోనా విషయంలో మనకు కనపడేది ఏంటి? ఆయన అవుట్ ఆఫ్ బైబిల్ కాలేజ్ లా ఉన్నట్టుగా ఉన్నాడు. అప్పుడే కొత్తగా బైబిల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా, రైట్? అప్పుడే కొత్తగా బైబిల్ కాలేజ్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? దే ఆర్ విత్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, అండ్ దే ఆర్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్ ఆల్సో, రైట్? మనకి యోబు గ్రంథంలో మనకి ఎలీహు అలా కనిపిస్తూ ఉంటాడు, రైట్? ఎలీఫాజ్, బిల్దద్, జోఫర్, వారి తర్వాత ఎలీహు వస్తాడు. ఎలీహు యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి.
ప్యాషనేట్ గా దేవుణ్ణి డిఫెండ్ చేసి ట్రై టు డిఫెండ్ గాడ్. చాలా ప్యాషనేట్ గా మరి దేవుని గురించిన విషయాలు యోబుతో మాట్లాడుతుంటాడు. యోబుని కట్ ఆఫ్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఇట్ వాజ్ సో ప్యాషన్. యోబునికి తెలియదా, యోబునికి అది తెలియదా, రైట్, దేవుని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇట్ వాజ్ ఎ ప్యాషనేట్. అలా యోనా కూడా ఈ వాజ్ వెరీ ప్యాషనేట్. అయితే దేవుడు యోనాకు ఒక పాఠాన్ని నేర్పించాడు అనమాట. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే మనం ఇర్మియాని అర్థం చేసుకోవటానికి, ఇర్మియా యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో మనకు తెలుసు యోనా యొక్క ప్యాషనేట్ ప్రీచింగ్ ఇన్ చాప్టర్ 3 మనం చూస్తూ ఉంటాం. దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే people were repenting and turning to God. 4th chapter లో మనకి కనిపించేది ఏంటంటే యోనా చాలా కోపగించుకున్నట్లుగా అలిగాడు, దేవుడి మీద కోపంతో ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ దేవుడనే యెహోవా యోనాకు ఒక పాఠాన్ని నేర్పించాడు. సో ఆ పాఠం యొక్క తాత్పర్యం ఏమిటంటే, Yona, you not only need to be the passionate prophet, you need to be the compassionate prophet, the compassionate towards people. So God taught him a lesson that God's compassion surpasses all boundaries, and he has compassion అబౌట్ ఆల్ పీపుల్. ప్రజలందరి విషయంలో కూడా ఆయన దయ కలిగిన వాడుగా ఉన్నాడు, కరుణించువాడుగా ఉన్నాడు, పశ్చాత్తాపపడు వారి విషయంలో దయచూపువాడై ఉంటున్నాడు. దట్ ఇంక్లూడ్స్ నినెవే. తన ప్రజలను హింసించిన నినెవే విషయంలో కూడా ఆయన వారు పశ్చాత్తాపడిన కారణం చేత కరుణించిన దేవుడుగా ఉన్నాడు. సో దేవుడు 4వ అధ్యాయంలో యోనాను మారుస్తున్నట్లుగా, లేక యోనా యొక్క యాటిట్యూడ్ ని మారుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీ నీడ్ నాట్ ఓన్లీ టు బి ప్యాషనేట్ ప్రీచర్స్, వీ నీడ్ టు బి కంపాషనేట్ ప్రీచర్స్. సో ఆ కంపాషన్ గురించిన విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రాఫిట్ డైమెన్షన్ లో ఆ కంపాషన్ యొక్క ప్రాముఖ్యతను మనము యొక్క ఇర్మియా నుంచి మనం చూడవచ్చు. హి వాజ్ ఎ వీపింగ్ ప్రాఫిట్. యేసు ప్రభు వారు కూడా ఆయన అటువంటి వీపింగ్ ప్రాఫిట్ గానే ఆయన ఉన్నారు. యెరూషలేము వైపు చూచి దాని విషయమై ఏడ్చెను అని మనం చూస్తూ ఉంటాము. రైట్, లాజరు సమాధి దగ్గర మరి వారందరూ కూడా నిరాశతో ఉన్నారు. ఆ యొక్క బెరీవ్మెంట్ దగ్గర యేసు ప్రభు వారు కన్నీరు కార్చెను అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ యొక్క ప్రాఫెట్ జెర్మియా గురించి ఆలోచన చేసినప్పుడు ఆ కంపాషన్ డైమెన్షన్ ని మనము చాలా చక్కగా మనం చూడవచ్చు. రైట్, సో ఈ యొక్క ఇర్మియా గురించి ఒక చక్కని ఇంట్రడక్షన్ ఒక థియోలాజియన్ ఇచ్చాడు. అది నేను జస్ట్ మీకు చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. Jeremiah faithfully proclaims the divine condemnation of rebellious Judah for 40 years and is rewarded with opposition, beating, isolation and imprisonment. 40 సంవత్సరాలు మరి ఇక తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజల గురించి నమ్మకంగా ఆయన ప్రవచించాడు. మరి ఆయన కలిగినటువంటి నష్టాన్ని అక్కడ చూస్తూ ఉన్నాము. హిస్ సింపతి అండ్ సెన్సిటివిటీ కాజ్ హిమ్ టు గ్రీవ్ ఓవర్ ద రిబెలియస్ అండ్ imminent doom of his nation. He often desired to resign from his prophetic office because of harshness of his message and his reception. But he perseveres to Judah's bitter end. He is the weeping prophet.
లోన్లీ, రిజెక్టెడ్ అండ్ పర్సిక్యూటెడ్. అద్భుతం కదండి. ఇవ్వబడినటువంటి ఆయన గురించి చెప్పినటువంటి నరేషన్, రైట్? మనము జెర్మయా చాప్టర్ 9:1, చాప్టర్ 13:17లో ఆయనకి వీపింగ్ ప్రాఫిట్ గురించిన ఆయన గురించిన విషయాలు మనకి అక్కడ ఇవ్వబడ్డాయి. దీన్ని ఒకే ఒక్క స్ట్రోక్లో చదివిన తర్వాత మిగిలిన విషయంలోకి మనం వెళ్దాం. ఓకే, జెర్మయా faithfully proclaims the divine condemnation of rebellious Judah for 40 years and is rewarded with opposition, beating, isolation, and imprisonment. His sympathy and sensitivity caused him grief over the rebellious and imminent doom of his nation. He often desired to resign from his prophetic office because of harshness of his message and his reception, but he perseveres to Judah's bitter end. He is the weeping prophet, lonely, rejected, and persecuted. Amazing. I don't remember one of the evangelists who was there along with John Wesley. ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు, కానీ ఆయన ఒక నాస్తికునికి సువార్త ప్రకటిస్తున్నాడు. మరణం తర్వాత నరకం ఉంది. చచ్చిపోయిన తర్వాత రెండు డెస్టినేషన్స్, ఒకటి దేవునితో ఉంటాం, ఒకటి దేవునికి దూరంగా ఉంటాం. మరి నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు వారిని నువ్వు నమ్మాలి అని చెప్తాడు ఒక నాస్తికునికి. అప్పుడు ఆ నాస్తికుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం. నువ్వు నిజంగా నరకాన్ని నరకం ఉన్నదని నమ్ముతున్నావా అని అడిగాడు. నాస్తికుడుకి యొక్క ఇవాంజలిస్ట్ ఏమని చెప్పాడంటే, ఎస్, ఐ బిలీవ్ దెర్ ఈస్ ఎ హెల్ అండ్ దెర్ ఈస్ ఎ హెవెన్. నేను చచ్చిపోతే నరకానికి వెళ్తానని నువ్వు నమ్ముతున్నావా అంటే, ఎస్, ఐ బిలీవ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ యూ విల్ గో టు హెల్. అప్పుడు ఆ నాస్తికుడు అన్నాడు, నువ్వు నిజముగా నరకం ఉన్నది, ఇట్స్ ఎ హార్ష్ రియాలిటీ, నరకం ఉన్నదని నువ్వు నమ్ముతున్నట్లయితే, నేను ఆ నరకానికి వెళ్ళిపోతాను అని నువ్వు నమ్ముతున్నట్లయితే, నువ్వు ఇంత కూల్గా, ఇంత ప్యాసివ్గా ఈ యేసు ప్రభువారి గురించి, ఈ రక్షణ గురించి చెప్పుండేవాడు కాదు. నేను నరకానికి వెళ్ళకూడదు, నరకం ఉన్నది, ఆ నాశనంకి వెళ్ళకూడదు అని నువ్వు నిజంగా నా గురించి అంత ప్రేమ ఉండుంటే, నువ్వు కన్నీరు విడుస్తూ నాకు ఈ మాట చెప్పుండేవాడు, నన్ను బ్రతుములాడుతూ నువ్వు ఈ మాట చెప్పుండేవాడు అన్నాడు. He was driving a point, though he was an atheist. The cool-hearted prophet, the cool-hearted messengers of God doesn't carry the wrath of God, the message of the wrath of God, the harsh message. Gospel is the gospel that talks about the harsh message and the harsh reality of hell, and also the divine love through Christ. So ancheta we missed that dimension of God's wrath is upon people and it విషయం మనం చెప్పట్లేదు. somehow అందుకని it's a false gospel. Those who do not tell about the anger of God, the wrath of God, the judgment of God after death, అది చెప్పకపోయినట్లయితే మనం సంపూర్ణంగా సువార్త ప్రకటించలేదు. అది చెప్పాలి అని అంటే we do not just the passion, we need to have the compassion. That compassion catches. So అంచేత మనము జెర్మియా గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, ఆ యొక్క వీపింగ్ ప్రాఫిట్ గురించి ఆలోచన చేసేటప్పుడు మనము ఈ యొక్క సత్యాన్ని మనము నేర్చుకుంటాము, ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మనకు అర్థం అవుతుంది. రాబోయేటువంటి
ఉగ్రత, ఇశ్రాయేలు ప్రజలు చెరకు, యూదావారు చెరకు కొనుక్కోబోయేటువంటి దాని గురించినటువంటి దాని గురించిన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఉగ్రత యొక్క తీవ్రతను అర్థం చేసుకుని కన్నీరు కారుస్తూ మరి ఆ యొక్క 70 సంవత్సరాల ఆ చెరలో ప్రజలు ఉండాలి, రైట్? వారు ఏ విధంగా వారు హింసించబడతారు అనే విషయం అర్థం చేసుకుని మరి ప్రజలను పశ్చాత్తాపం వైపు పిలుస్తున్నాడు. He could see the desolation, the destruction that is coming upon the promised land. కానీ ప్రజలు ఆత్మీయమైనటువంటి అంధత్వంలో ఉండటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, రైట్? సో ఇర్మియా గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథంలో మనము ప్రవక్త యొక్క పిలుపును మనం చూస్తూ ఉన్నాము. నువ్వు బాలుడను అనవద్దు అని చెప్తున్నాడు. బాలుడను అనవద్దు, నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నిలబెడుతున్నాను అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. సో వి సీ ద డివైన్ కాలింగ్ అపాన్ జెర్మయా. దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపు ఇర్మియా మీద ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాప్టర్ 1 మనము ఆ యొక్క పిలుపుని గురించిన విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని జనాంగానికి ప్రవక్తగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇర్మియా గ్రంథం యొక్క థీమ్ మనం చూసినట్లయితే, God is seen as patient and holy. God is seen as patient, holy. ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. He has delayed the judgment and appealed to his people to repent before it is too late. ఆయన తనకి తీర్పులను పొడిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే అది ఉగ్రత చాలా భయంకరమైంది. అంచేత ప్రజలకు ముందుగా హెచ్చరిక చేసి మళ్ళీ హెచ్చరిక చేసి, తన యొక్క ప్రవక్త కొట్టబడుతున్నప్పుడు కూడా, తిట్టబడుతున్నప్పుడు కూడా, తన యొక్క ప్రవక్త యొక్క పర్సనాలిటీలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నప్పుడు కూడా, how the prophet's personality would have changed, right? All alone he was rejected. మళ్ళీ చెప్తున్నాడు, ప్రజలు ఆయన అపహాస్యం చేస్తున్నారు, కొడుతున్నారు, రైట్? పిచ్చివాడు అంటున్నారు, అబద్ధ ప్రవక్త అంటున్నారు. Just imagine the personality changes that are taking place in the prophet Jeremiah. But even then, God was patient because he doesn't want his people to be destroyed. So అంచేత ఆ యొక్క దేవుని యొక్క వార్నింగ్ పంపిస్తున్నప్పుడు, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ లాంగ్ సఫరింగ్ అండ్ హోలీనెస్. దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి, ఆయన యొక్క దీర్ఘశాంతంలో నుండి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క పిలుపు చాలా స్పష్టం, దేవుని యొక్క హెచ్చరిక చాలా 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 స్పష్టం. మీరు పశ్చాత్తాపడటానికి ఇదే సమయం. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, మేము పశ్చాత్తాపడము అంటున్నారు. దే రిఫ్యూజ్. మేము పశ్చాత్తాపడటానికి ఏమున్నది అంటున్నాం. సెర్మోనియల్ రిలీజియాసిటీ, సంస్కార చట్టాలను మేము ఫాలో అవుతున్నాము, బలి అర్పిస్తున్నాము, మేము ఎక్స్టర్నల్ రిలీజియస్ యాక్టివిటీస్ లో మేము ఉన్నాము, కాబట్టి మా మీదకి ఏమి రాదు అనేటువంటి తాత్పర్యంతో వారు ఉన్నారు. దే రిఫ్యూజ్ టు రిపెంట్. ప్రవక్త అంటున్నాడు, బబులోను చెర మీకు అనివార్యము అని చెప్తున్నాడు. ప్రవక్త మేమేం చేశాము, మా దగ్గర పాపం ఏమున్నదని చెప్తున్నప్పుడు
ప్రవక్త చెప్తున్నాడు, మీరు దేవుని తిరస్కరించారు, జీవ జల బోటైన నన్ను మీరు 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 తిరస్కరించారు, మీరు నైతికంగా మీరు పతనమయ్యారు, మోరల్ డిప్రావిటీ అండ్ దెన్ స్పిరిచువల్ డిప్రావిటీ. మీరు నైతికంగా పతనమయ్యారు, ఆత్మీయంగా పతనమయ్యారు. కాబట్టి మీ ముందుకు వచ్చేది మహా గొప్పదైన విపత్తు అనే విషయాన్ని ప్రవక్త చెప్తుంటున్నాడు. బట్ దెన్ prophet will never tell the half truth. Prophet will never, for the sake of people, conceal the truth of God. ప్రజల కొరకు ఆయన సత్యాన్ని ప్రవక్త ఎప్పుడు కూడా దాయలేడు. దేవుడు ఆయన ప్రవక్తకి ఇచ్చినటువంటి రెస్టరేషన్ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క జెర్మయాలో మనం చూసేది ఏంటంటే న్యూ కవెనెంట్ గురించిన విషయాన్ని చూస్తాము. ఈ యొక్క ప్రజలు చెరకు వెళ్ళిన తర్వాత, వాళ్ళ శ్రమలో పశ్చాత్తాపడిన తర్వాత వాళ్ళు తెలుసుకునేటువంటి ఒక గొప్పదైనటువంటి ఆయన కనికరము వీరి మీద ఎలా ఉన్నది అంటే మనం చూసినట్లయితే, దెర్ ఇస్ ఎ న్యూ కవెనెంట్ ఐఎమ్ మేకింగ్, కొత్త నిబంధన చేస్తాను, ఇది వారి హృదయములతో చేస్తాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనము దీన్ని ఇక న్యూ కవెనెంట్ ని మన బుక్ ఆఫ్ హీబ్రూస్ లో మనం చూసినప్పుడు, మరి అక్కడ ద రైటర్ ఆఫ్ హీబ్రూస్ he talks about the old covenant and new covenant. The covenant that made with by Christ is an amazing covenant, and it is with our hearts. He changes our hearts, he deals with our heart and is so the new covenant and the relationship with the new covenant and heart గురించిన విషయాన్ని ఇక్కడ ప్రాఫిట్ ముందుగానే చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాము. రైట్? సో మనము ఈ యొక్క కీ వర్డ్ మనం ఒకవేళ తీసుకోవాలనుకుంటే, దిస్ ఇస్ జూడాస్ లాస్ట్ అవర్, యూదా యొక్క ఆఖరి గడియ, పశ్చాత్తాపడటానికి చివరి పిలుపును ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. రైట్? కీ వర్స్ మనం తీసుకున్నట్లయితే చాప్టర్ 7 23 to 24 and then chapter 8 11 to 12. And the key chapter is chapter 31. Chapter 31. యూదాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక, అంటే వారికి గమనం, మీరు ఎందుకు పశ్చాత్తాపడాలి, మీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు ఏమిటి అని అడిగినట్లయితే, వీరికి ముందుగానే ఇజ్రాయేలు వారు అష్షూరీయుల చేతులకు వెళ్ళిపోయారు. మీ కళ్ళ ముందే ప్రవచనము నెరవేరుతా ఉంటూ మీరు చూచారు, మీరు వెళ్ళిపోయారు. కాబట్టి మీరు పశ్చాత్తాపడండి, మీరు కూడా వెళ్ళిపోతారు. యూదా ఉత్తర ఇజ్రాయేలు 10 గోత్రాలు, దక్షిణ యూదా 2 గోత్రాలు, మీరు కూడా వెళ్ళిపోతారు. కొంచెం ఆలస్యమైంది అంతే. మీకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతల విషయమే మీరు గర్విస్తున్నారు. యూదా దేని గురించి గర్విస్తుంది? ద సక్సెషన్ ఆఫ్ కింగ్స్. మాకు ఒక లైన్ ఉందండి, మా లైన్ ఆఫ్ సక్సెషన్, మా వారసత్వం ఉంది. ఏది? దావీదు వారసత్వం. రైట్?
Davidu, Solomonu, Rehoboamu, right? We had a legacy of kings and we have a Davidic covenant. అంచేత మేము వెళ్ళిపోం, మేము చెరకు వెళ్ళము అని వారు తలస్తూ ఉన్నారు, అతిశయిస్తూ ఉన్నారు. మాకు లేవీలు ఉన్నారు, అంచేత మేము వెళ్ళము అంటున్నారు. మాకు దేవాలయం ఉంది కాబట్టి మేము చెరకు వెళ్ళము అంటున్నారు. See the reasons for them not to repent. We have a Davidic covenant, we have legacy of kings, we have Levite, and we have temple. So therefore we will not go into exile. But what the prophet says is, no matter what, if you don't repent, there is only one thing that is coming. If you don't repent, you will go into exile. ఈ విషయాన్ని ఆయన మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడు. ఐఆమ్ యువర్ మాస్టర్, నేను మీకు యజమానుడిని, బయలు కాదు అనే విషయాన్ని ఆయన మళ్ళీ గుర్తు చేయటాన్ని మనం ఇందులో చూస్తూ ఉంటాము. ఆయన కరప్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ చూస్తూ ఉన్నాడు. ద కరప్షన్ ఆఫ్ ఇజ్రాయెల్, యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క లంచగొండితనము, యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గతను ఎత్తి చూపించడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు యెరూషలేము యొక్క పేరును బట్టి, యెరూషలేములో జరిగినటువంటి కార్యాలను బట్టి యెరూషలేము అని వాళ్ళు తలస్తూ ఉన్నారు. కానీ అందులో ఉన్న దుర్మార్గతను ఎత్తి చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ఈ యొక్క డిస్ట్రక్షన్ తర్వాత మీలో నిజాయితీ పరులు ఎవరు కూడా ఉండరు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఎంతగా యెహోవా దేవుడు వీరిని హెచ్చరిక చేశాడంటే, మీరు మానవత్వాన్ని విడిచి, మీరు మృగతత్వాన్ని, you have the inhabitants of Jerusalem indeed had sunk down to the level of beasts. మీరు మృగతత్వాన్ని మీరు అలవర్చుకున్నారు. అంటే దానికి ఉద్దేశం ఏమిటంటే, యు ఆర్ నాట్ బిహేవింగ్, యు ఆర్ నాట్ ది పీపుల్ ఆఫ్ కాన్షియన్స్. మనస్సాక్షి లేని వారుగా మీరు ప్రవర్తిస్తున్నారు. దానికి అర్థం అది. ఎనీ పర్సన్ who doesn't guard his conscience behaves like a beast. ఏ వ్యక్తి అయినా సరే మనస్సాక్షిని కాపాడుకోకపోతే మృగంలానే తయారవుతాడు. సో హీఈస్ అడ్రస్సింగ్ మ్యాన్స్ హార్ట్ మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని మనము ఆలోచన చేసినట్లయితే రాబోయే ఉగ్రతను గురించి మాట్లాడటం మాత్రమే కాదు, కానీ యూదా యొక్క రాజులను గురించి ఆయన ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తీర్పు యొక్క దర్శనాన్ని ఇర్మియా మాట్లాడటాన్ని మనము చూస్తూ ఉంటాము. యూదా చుట్టూ ఉన్నటువంటి అన్య దేశాలని మనము చూస్తూ ఉంటాము. ఇర్మియా యొక్క ప్రవచనాలు మనము క్లాసిఫై చేసుకున్నట్లయితే చాప్టర్ వైజ్ విల్ డూ దట్ అండ్ దెన్ విల్ సీ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద హోల్ బుక్ ఆఫ్ Jeremiah, right? Chapter 1 is the call. Chapter 2 to 45. Chapter 2 to 45. 12 oracles against Judah. యూదాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 12
యొక్క తీర్పులను, ప్రసంగాలను, తీర్పులను ఆయన మాట్లాడటాన్ని చూస్తూ ఉంటాము. చాప్టర్ 2 to 25. 46 to 51 అన్య జనాంగం మీద, ఇతర దేశాలు, అన్య జనులకు వ్యతిరేకంగా ఇవ్వబడిన ప్రవచనాలుగా మనం చూస్తాము. చాప్టర్ 45 to 51. చాప్టర్ 46 to 51. Chapter 52 to 50. Chapter 52, we see the captivity. ప్రవచించిన రీతిగానే యోధా వారు చెరలోనికి వెళ్ళిపోవటాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు మనం కొన్ని డీటెయిల్డ్గా, ఇక థీమాటిక్గా కొంచెం డీటెయిల్డ్గా మనము ఈ యొక్క అవుట్లైన్ మనం చూద్దాము. చాప్టర్ 2 to 25 is a proclamation of God's judgments, కదా, ఆరికల్స్ అని మనం చెప్పాను. రైట్, 12 ప్రాముఖ్యమైనవి. రైట్, మొదటి అధ్యాయము పిలుపు, రెండవ అధ్యాయము యొక్క దైవ దూషణ గురించిన విషయాన్ని, ఆ బ్లాస్ఫెమీని ఆయన అనలైజ్ చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాప్టర్ 3 to 6 ప్రజలు పశ్చాత్తాపము లేని హృదయాన్ని, గమనించు, అంటే ద హార్డెన్ హార్ట్స్ ఆఫ్ జూడా మనం చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాపం లేకపోవటాన్ని మనం చూస్తాం. చాప్టర్ 7 to 10 రిలీజియాసిటీ, వాళ్ళకి రిలీజియాసిటీని ఆధారంగా చేసుకుని పశ్చాత్తాప పడకపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ రిలీజియాసిటీ సెంటర్డ్ అరౌండ్ ద టెంపుల్. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని అంటే ప్రజలు ఏమన్నారంటే యెహోవా దేవాలయం అన్నారు. ఎందుకంటే సొలొమోనుతో దేవుడు నిబంధన చేశాడు కాబట్టి దేవాలయం ఉన్నప్పుడు దేవాలయానికి వ్యతిరేకంగా ఎవరు వస్తారు? యెహోవా దేవుడు సన్నిధి అక్కడ ఉంది. మా ఇష్టం, మేము తల కింద బైబిల్ పెట్టుకుని నిద్రపోతాం చూడండి. పాపం చేసి చెడ్డ కళలు రాకుండా తల కింద బైబిల్ పెట్టుకుని నిద్రపోతాం చూడండి. అట్లా అనమాట. మాకు దేవాలయం ఉంది కాబట్టి మాకు దేవుని యొక్క ఉగ్రత మా మీదకి రాదు అని చెప్తూ ఉన్నారు. They refused because the temple is there. We don't need to repent. ప్రవక్త అంటున్నాడు టెంపుల్ కూడా కూలిపోతుంది. అదే విషయాన్ని యేసుప్రభు వారు కూడా చెప్పారు. వాళ్ళు పశ్చాత్తాపడని కారణం చేత రాయి మీద రాయి కూడా నిలువబడిన దినం వస్తుంది. సో దేవాలయం గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. 7 to 10. Chapter 11 and 12 కవనెంట్ వైలేషన్, నిబంధనను మీరుటను గురించిన విషయాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు హౌ దే హ్యావ్ వైలేటెడ్ గాడ్స్ కవనెంట్, బ్రోకెన్ ద గాడ్స్ కవనెంట్, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. 14 and 15 రాబోయేటువంటి కరువును గురించి, ది కమింగ్ ఫ్యామిన్ గురించిన ప్రవచనాన్ని ఎత్తి చూపించడాన్ని చూడవచ్చు. చాప్టర్ 14 and 15 the famine. 16 and 17 call for weeping, call for mourning. దుఃఖపడండి, పశ్చాత్తాపడండి, అంగలార్చండి. The future is grim. There is no future. సో కాబట్టి
అంగలార్చండి అని పిలుస్తున్నాడు. కాల్ ఫర్ వీపింగ్ అండ్ మార్నింగ్. చాప్టర్ 18 and 20, గాడ్స్ సావర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం, అండ్ గాడ్స్ ఫ్రీడమ్ అండ్ గాడ్స్ ప్లెజర్. ఆ యొక్క మన్ను కుమ్మరవాణి గురించినటువంటి ఇమేజరీ. దేవుడు ప్రవక్తలతో ప్రవచనాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రజలకు దృశ్య రూపకమైనటువంటి వాటి ద్వారా కూడా పాఠాలని నేర్పించాడు. మన్ను తీసుకో, కొండ చేయి, కుమ్మరవాని దగ్గరికి వెళ్ళు. ఆ కుమ్మరవాడు కొండ చేస్తున్నాడు, అది సరిగా రాలేదు, దాన్ని మళ్ళీ తిరిగి మట్టిగా చేసేస్తాడు. హీ విల్ మేక్ ఎ డిఫరెంట్ షేప్. కుమ్మరవానికి మన్ను మీద అధికారం ఉన్నది. మన్ను కుండ కుమ్మరవానితో నన్ను ఇలాగెందుకు చేస్తున్నావు అనడానికి వీలు లేదు. గాడ్స్ ఫ్రీడమ్, గాడ్స్ ప్లెజర్ అండ్ గాడ్స్ సావర్నిటీని ఆ యొక్క కుమ్మరవాణి మన్ను గురించి ఆ దృశ్య రూపకం ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు మనలను క్రీస్తు యొక్క స్వరూపంలోకి తీసుకెళ్ళటానికి, లేక మన యొక్క స్పిరిచువాలిటీలో దేవుని చిత్తానుసారముగా మనం ఉండటానికి మనకు 4 ప్రాముఖ్యమైనటువంటి రీతిలుగా మనకు నేర్పిస్తాడు, పాఠములు నేర్పిస్తాడు. There are 4 sources for us, and he teaches us these 4 sources. Primarily, he gives us the knowledge through the word. ఆయన తన యొక్క వాక్యము ద్వారా మనకి ఈ యొక్క ప్రత్యక్షత, ద స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ది ఎక్సెజెటికల్ రెవల్యూషన్ మనం అంటాము. ది ఎక్సెజెటికల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం ద్వారా మనము తెలుసుకుంటాము. దేవుడు మనకి పాఠం నేర్పిస్తున్నాడు, దేవుని తెలుసుకుంటాము. సెకండ్ థింగ్, త్రూ experiential knowledge. Of course, the experiential knowledge should be tested through the exegetical knowledge. వాక్యపు వెలుగులో ఆ ఎక్స్పీరియన్సెస్ మనం విశ్లేషణ చేస్తాము. బట్ దెన్ గాడ్ టేక్స్ us through experience. మనలను అనుభవాల గుండా తీసుకుని వెళ్తారు. He reaffirms his truth to us through the scripture, but then he gives us the experience. నేను మిమ్మల్ని పోషించు దేవుడును, దేవుడు మనల్ని పోషించేవాడు, right? That's the scripture. But then God does intervene and he helps us to sustain. He provides our needs, sometimes miraculously. మన అవసరాలని అద్భుతంగా ఆయన సమకూరుస్తుంటాడు. That's experience, right? మూడవదిగా, God teaches us through excruciating pain. పెయిన్ ద్వారా మనతో మాట్లాడతాడు. excruciating pain. Job, for example, God is trying to teach Job, give a lesson to Job. అది ఏమిటి అని అంటే, man's finiteness and man's fallenness, God's holiness and God's infiniteness. ఆ పెయిన్ గుండా వెళ్ళి జోబ్ తన యొక్క లాస్ట్ కన్ఫెషన్ was that, Lord, you are infinite, unfathomable nature is yours, but I am finite, I cannot really understand you. And second thing is, Lord, I am a fallen, you are a holy God. Excruciating pain ద్వారా మనతో మాట్లాడతాడు. నాలుగవదిగా, through exemplary knowledge through excruciating pain, knowledge through example.
బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆ కాంప్లెక్స్ ట్రూత్, దేవుని యొక్క ఆ మహాగంభీరమైన, నాట్ కాంప్లెక్స్, మహాగంభీరమైన అవసరం ట్రూత్ ని ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడు. ఎగ్జాంపులరీ ట్రూత్. సో ఇక్కడ మనం నేర్చుకునేది అదే. 18 to 20 చాప్టర్ సావర్నిటీ ఆఫ్ గాడ్, ఫ్రీడమ్ ఆఫ్ మ్యాన్ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుతున్నాడు. యోనాకు ఆ యొక్క సొరపాదు ఆ వన్ ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుతున్నాడు. నినివే వారికి యోనాను ఎగ్జాంపుల్ గా చేసి యోనా ఆ ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. రైట్. సో ఇక్కడ కూడా మనము చూసేది దేవుడు ఈ కుమ్మరి మన్నుని ఒక ఎగ్జాంపుల్ గా ఆయన ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాప్టర్ 21 to 23. చాప్టర్ 21 to 23. Chapter 21 to 23, verse 8. He was speaking against kings, prophecies against kings. రాజుల యొక్క వారి యొక్క పాపములను ఎత్తి చూపించడానికి చూస్తూ ఉన్నాం. చాప్టర్ 23 verse 9 to the end of the chapter, false prophets. He speaks against false prophets. He's exposing both the kings and the false prophets. Wicked king and false prophet go together always. God had instituted 3 offices to the people of God: a prophet, a king, and then a priest. The 3 offices. So when the prophet brings the prophecy for the king to repent, there are always false prophets who encourage the king to live in that wickedness. వాళ్ళు అబద్ధపు దర్శనాల్ని, రాజుకు అనుకూలమైన దర్శనాల్ని వారు చూపెట్టడం, మాట్లాడటం, అనుకూలంగా మాట్లాడటాన్ని చూస్తూ ఉంటాము. అందుకని ఒక్కొక్కసారి కొంతమంది నిజాయితీ పరులైనటువంటి కొంతమంది ప్రవక్తలు, కొంతమంది రాజులు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను చంపించడానికి కూడా మనం బిబ్లికల్ హిస్టరీలో, ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీలో మనం చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ దెన్ చాప్టర్ 24 ఈ యొక్క అంజూరపు పండ్లను గురించిన, మంచి అంజూరపు పండ్లు, కుళ్ళిపోయిన అంజూరాలను గురించినటువంటి దృశ్య రూపకమైన వర్తమానాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాప్టర్ 25 ది 70 years ఆఫ్ ఎక్సైల్ గురించిన విషయాన్ని మనం చూస్తాం. చాప్టర్ 25, 70 years ఆఫ్ ఎక్సైల్. చాప్టర్ 26 to 29 ఇర్మియా హింసించబడటం, ఇర్మియా అబద్ధ ప్రవక్తలను ఎదుర్కోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. హీ కన్ఫ్రంటెడ్ ది ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ దెన్ ది పెర్సిక్యూషన్ అగైన్స్ట్ జెర్మియా మనం చూస్తూ ఉన్నాం. చాప్టర్ 30 to 33 న్యూ కవెనెంట్ గురించిన విషయాన్ని, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ న్యూ కవెనెంట్ గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. న్యూ కవెనెంట్. చాప్టర్ 34 to 39 చాప్టర్ 34 నుంచి మనం 34లో మనం చూసినట్లయితే మనకి చాప్టర్ 34లో ఇక్కడ
ఒక కమ్యూనిటీని తీసుకొస్తున్నాడు ఒక పాఠం నేర్పించడం కొరకు. రెకబీయులు వారి యొక్క నీతి కార్యాలు, వారి యొక్క భక్తి జీవితం గురించి మాట్లాడుతూ, రెకబీయులు మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారు, మీరు ఎందుకు ఈ పనులు చేయట్లేదని అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా పితరులు మాకు ఆజ్ఞాపించారు కాబట్టి మేము ఇలానే ఉంటాము, మా దేవుడు మా పితరులకు ఇచ్చిన మాటల చొప్పున మేము జీవిస్తాము. ఇక్కడ ప్రవక్త తీసుకొస్తున్న మాట ఏంటంటే, అయ్యా రెకబీలను చూసి పాఠం నేర్చుకోండి. నేను మీ దగ్గర వాళ్ళు ఒక్క చిన్న మాట ప్రవక్తల వారి పితరుల ద్వారా వచ్చిన ఆ వాక్యను వారు విని వారు ఇప్పటికీ భయంగా ఉన్నారు. జనరేషన్స్ టుగెదర్ దే ఆర్ ఫియరింగ్ మీ. నేను మీకు కొత్తగా ఐఎమ్ బ్రింగింగ్ ప్రాఫిట్స్ ఫ్రెష్ and bringing the word afresh for you to repent and change your ways. You're not changing. So రెకబీల్ కొరకు వచ్చినటువంటి పాఠాన్ని అక్కడ చెప్పటాన్ని మనం చూస్తా ఉన్నాము. చాప్టర్ 34 యూదా యొక్క అవిధేయత, రెకబీయుల యొక్క విధేయతను గురించిన విషయాన్ని మనము చూస్తాము. చాప్టర్ 39 యెరూషలేము యొక్క పతనాన్ని మనం చూస్తా ఉన్నాం, రైట్? సో చాప్టర్ 39 is the fall of Jerusalem. Fall of Jerusalem. Chapter 40. Prophet's ministry to the remnant. ప్రవక్త అయిన ఇర్మియా యొక్క పరిచర్య, శేషమునకు, యూదా ఐగుప్తులో ఉన్న శేషమునకు ఇర్మియా ప్రవచిస్తున్నాడు. Prophet who was called to prophesize to the nation, prophesies things are coming into the fulfillment, but now he is confined to the remnant. సో అది మనము 42-43లో మనము ఆ రెమనెంట్కి ఆయన ప్రాఫెసీ ఇవ్వటాన్ని, మినిస్ట్రీ చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాప్టర్ 45 is only prophet's ministry to his assistant బారూకుతో ఉన్నటువంటి పరిచర్య, ఇర్మియా యొక్క పరిచర్య, బారూకుతో ఉన్నటువంటి పరిచర్యను మనం చూస్తూ ఉన్నాము. (46-51) ఇతర దేశాలకు ఇవ్వబడినటువంటి ప్రవచనాలు, దేశాలకు వ్యతిరేకంగా. ఏ దేశాలైతే ఇశ్రాయేలు ప్రజలను హింసించారో, they thought that God allowed them to punish them, but they thought they took the whole thing into their hands. వాళ్ళు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇశ్రాయేల్ ప్రజలను వారు హింసించారు. అంచేత వారికి వ్యతిరేకంగా ప్రవచనం వస్తూ ఉంది. ఐగుప్తుకు వ్యతిరేకంగా, ఫిలిస్తీన్కు వ్యతిరేకంగా, మోయాబుకు వ్యతిరేకంగా, అమ్మోనీయులకు వ్యతిరేకంగా, ఏదోమీయులు, దమస్కు, కేదారు, హాజోరు, ఎలాము, బబులోనులకు వ్యతిరేకంగా ప్రవచనాలు మనం చూస్తా ఉన్నాం. ఐజాయాలో కూడా మనం చూచాం, జెర్మియాలో మనం చూస్తున్నాం. రెస్టరేషన్ గురించినప్పుడు కూడా కొన్ని దేశాలకి ఆయన ఎలా దీవించబోతున్నాడో రెస్టరేషన్ అప్పుడు కూడా ఆ ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే, గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ ద నేషన్స్. బైబుల్ దేవుడు దేశములన్నిటికీ కూడా ఆయనే దేవుడు. ఆల్ నేషన్స్ కమ్ అండర్ హిస్ కంట్రోల్, హిస్ రూల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో అంచేత మరి కేవలము ఒక్క ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, కానీ అన్ని దేశములను కూడా ఆయన
ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. అన్ని దేశముల గురించి కూడా ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాప్టర్ 52 మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ యొక్క పతనం యొక్క వివరణను మనం చూస్తా ఉన్నాము. ఇశ్రాయేల్ పతనం యొక్క వివరణ, రైట్, హౌ ఇట్ హ్యాడ్ ఫాలెన్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. రైట్, ఇది మనము జెర్మయా యొక్క అవుట్లైన్ గా మనం చూడవచ్చు. సో ఐ హావ్ గివెన్ యూ ది ఇనఫ్ ఆఫ్ ద డీటెయిల్స్. మీరు ఒకవేళ మరొకసారి వినాలి అనుకుంటే డాక్టర్ జాన్ కొంచెం గారికి మీరు రిక్వెస్ట్ పెట్టి మరొకసారి అది వినండి, నోట్ చేసుకోండి. ఐ థింక్ ఆ యొక్క అవుట్లైన్ ప్రకారంగా మీరు బుక్ ఆఫ్ జెర్మియాను మీరు చదివినట్లయితే you will get a better understanding of the prophecies of book of Jeremiah. మనము ఈ యొక్క భాగం నుంచి, ఈ యొక్క ప్రాఫెసీస్ నుంచి మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి లెసన్ ని మనం నేర్చుకుంటా ఉన్నాము. దేవుడు అన్య జనులను ఒకవేళ శిక్షించాలనుకుంటే, పాపం ఎక్కువైనప్పుడు శిక్షించాలనుకుంటే ఆయన ప్రవక్తలను పంపించకుండా కూడా శిక్షించగలరు. ద వే హీ treated the Gentiles, he can send people without punish people even without prophets. కానీ తన ప్రజలను శిక్షించడానికి ముందుగా ఆయన ప్రవక్తలను పంపిస్తాడు. Even much before his disciplining, he sends prophets to repent. He sends the prophecy for us to, the purpose of prophecy is to repent, turn to God. You're going away, you turn to God అనేటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని తీసుకుని వస్తాడు. ఆయన భవిష్యత్తు నాశనము, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులు ముందుగా ఆయన తెలియచేస్తూ ఉంటాడు, తెలియచేసి ప్రవక్తల ద్వారా మాట్లాడుతాడు. కానీ మనము మన యొక్క కాఠిన్యాన్ని బట్టి మనం ఒప్పుకోకపోతే తప్పకుండా మనము శిక్షకు పాలవుతాము. రైట్, అండ్ హీ అలౌస్ దట్ డూమ్ టు ఫాల్ ఆన్ us. 40 సంవత్సరాలు ఆయన కనిపెట్టాడు. ఫైనల్లీ హీ గేవ్ దెమ్ టు ది ఎనిమీస్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క బుక్ ఆఫ్ ఐజాయాలో మనకి, బుక్ ఆఫ్ జెర్మియాలో మనకి ప్రజలు పాపమును కప్పిపెట్టుకోవటానికి వారు ఎన్నుకున్నటువంటి మార్గాలను మనం చూస్తూ ఉంటాము. We try to cover sin through many ways. Self-justification is one way. మనం సమర్థించుకుంటాం, రైట్. Reason is good, but using reason to justify yourself is bad, right? It had come from Adam and Eve. కదండి, వారు పతనమైనప్పుడు, వారు పడిపోయినప్పుడు పాపమును కప్పిపెట్టుకోవడానికి దే యూజ్ రీజన్, రైట్. వి సీ దిస్ వెరీ క్లియర్లీ. అంచేత మన దగ్గరికి పాపమును ఒప్పుకోమనేటువంటి హెచ్చరిక వచ్చినప్పుడు, let us not get into self-defense, use reason to cover our sin. And not only reason, religiosity. Here the people ceremonial laws and ceremonial practices ni ద్వారా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైట్. సో అండ్ దెన్ బై బిలీవింగ్ ది ఫాల్స్ ప్రాఫిట్స్, దే ఆర్ నాట్ కన్ఫెసింగ్ దేర్ సిన్స్. అబద్ధ ప్రవక్తలు నమ్ముకుంటం ద్వారా వారు పశ్చాత్తాపడటానికి వారు ఇష్టపడలేకపోతున్నారు. బై నాట్ టేకింగ్ ది సిన్ సీరియస్లీ, పాపమును తీక్షణంగా తీవ్రంగా తీసుకోలేని కారణం చేత దే గాట్ యూస్ విత్ సిన్, లివింగ్ విత్ సిన్, రైట్. దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకోలేని కారణం చేత పశ్చాత్తాపడలేకపోతూ ఉన్నారు. Sin, man's vulnerability
బిఫోర్ సిన్, పాపం ఎదుట మనిషి ఎంత బలహీనమైన వాడో, అండ్ మ్యాన్స్ వల్గారిటీ ఆఫ్ సిన్, మానవుని యొక్క పాపము ఎంత అసహ్యమైందో రెండు కూడా మనకి బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చెప్పింది. మ్యాన్స్ బోత్ వల్నరబిలిటీ, వల్గారిటీ ఆఫ్ సిన్. అంచేత పశ్చాత్తాప అంటే అది ఎంత అసహ్యమైందో, అది చదువుతున్నప్పుడు ఎంత అసహ్యమైందో మానవుని యొక్క పాపం అర్థం చేసుకున్నప్పుడు, టేక్ సిన్ సీరియస్లీ అండ్ కన్ఫెస్. వెన్ గాడ్ సెండ్స్ హిస్ పీపుల్ టు confess sin, and God sends to us, given us his word to confess our sin, both vulnerability and vulgarity of sin, so that we will escape the doom. ఆ యొక్క నష్టాన్ని మనము తప్పించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో Jeremiah calls the whole of the book of Jeremiah calls for repentance and obedience to God's word. దేవుని యొక్క వాక్యానికి, ఆయన యొక్క మార్గానికి విధేయత చూపుట కొరకు మరి జెర్మియా పిలుస్తుంటాను మనం చూస్తా ఉన్నాము. రైట్. సో అంచేత బుక్ ఆఫ్ జెర్మియా చదువుతున్నప్పుడు మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవటానికి ఇట్స్ ఏ వండర్ఫుల్ బుక్, రైట్, టు నో వేర్ వీఆర్ హార్డనింగ్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని ఎక్కడ మనం కఠినపరుచుకుంటున్నామో మనము తెలుసుకోవటానికి బుక్ ఆఫ్ జెర్మియా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ప్రాఫెట్స్ యొక్క దేవుడు ఎలా ప్రాఫెట్ను ఉపయోగించుకున్నాడో అది మనం చూసినప్పుడు దేవుడు మన ఎడల ఎలా కనికరం కలిగిన వాడుగా ఉన్నాడో అది చూడటానికి మనకి అవకాశం ఉన్నది. కాబట్టి బుక్ ఆఫ్ జెర్మియా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఈవెన్ ఫర్ అవర్ స్పిరిచువల్. హిస్టారికల్ గా దాన్ని అర్థం చేసుకుంటాం కొరకు మాత్రమే, థియలాజికల్ గా అర్థం చేసుకుంటాం కొరకు మాత్రమే కాకుండా ప్రాక్టికల్ గా మనకి డే టు డే లివింగ్ కొరకు కూడా బుక్ ఆఫ్ జెర్మియా ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. రైట్. సో ఇక్కడతో మనము ఇక బుక్ ఆఫ్ జెర్మియా మనం పూర్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఒకరు ప్రార్థన చేసిన తర్వాత మనము క్లాస్ ముగించుకుందాం. బుక్ ఆఫ్ జెర్మియా అవుట్లైన్ మీరు రాసి పంపించండి. బుక్ ఆఫ్ జెర్మియా అవుట్లైన్ మీకు పంపించాను. సో నేను ఇచ్చినటువంటి ఫార్ములాలో ఒక్కొక్క అవుట్లైన్ కింద లెట్ us say ప్రాఫిట్స్ కాల్ ఉన్నాం కదా, అక్కడ మేక్ వన్ లైన్, వన్ స్టేట్మెంట్, 1 or 2 lines. ఓకే. అంజూరపు ఫలంలో అన్నాం కదా, అక్కడ మేక్ ఏ లైన్, రైట్. అండ్ దట్ మీన్స్ టు సే యూ హ్యావ్ టు రీడ్ బుక్ ఆఫ్ జెర్మియా. బుక్ ఆఫ్ జెర్మియా అంతా కూడా చదవటానికి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 2 hours చదవటానికి. చదివి ఆ డివిజన్ అనుసరించి మేక్ ఏ రైట్ ఎ స్టేట్మెంట్. ఇట్ షుడ్ బి ఇన్ 1 page. రైట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డివిజన్. ఓకే. నేను ఇచ్చిన డివిజన్స్, ప్రతి డివిజన్ కూడా బారూకు పరిచర్య, ఏం చేశాడు బారూకు, ఇర్మియా పరిచర్య, రైట్. అట్లా మరి బుక్ ఆఫ్ జెర్మియాను మీరు 1 page అసైన్మెంట్ నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు రెడీ చేసుకుని సబ్మిట్ చేయండి, రైట్. సో one of us will lead in prayer. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. నిజంగా దేవా, మాతో దేవా బుక్ ఆఫ్ జెర్మియా ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. ఇశ్రాయేలు సంగతి, యూదుల సంగతి నేర్చుకోవడానికి ఏ రీతిగా దేవా మీరు వారి పట్ల వివరించారో, మీ యొక్క ప్లాన్స్ ని దేవా మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అట్లాగే ప్రభా, మేము కూడా దేవా ఈ జెర్మియా బుక్ ద్వారా ఎట్లాంటి స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకోవాలో దేవా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజంగా ప్రభా, మా జీవితాలను కూడా ఒకసారి నేను మీ వాక్యపు వెలుగులో నన్ను పరీక్షించుకుంటున్నాం. ఇంకా దేవా మేము ఎక్కడైనా పాపంలో పడిపోతుంటే దేవా, మా హృదయంలో ఎక్కడైనా ఉంటే దేవా క్షమించండి, మమ్మల్ని దాని నుంచి విడిపించండి. పాపం అంతా సీరియస్గా తీసుకోవడానికి మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవా, రక్తము కారునంతగా దేవా పాపంతో పోరాడడానికి మా అందరికీ కృపను చూపించండి.
పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని మీరు నడిపించి దేవా వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా దేవా నాయన చక్కగా దేవా మీ వాక్యం నేర్చుకోవడానికి దేవా ఇంకా లోతుల్లో దేవా మిమ్మల్ని గురించిన ధ్యానం చేయడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ మనం యూ. నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.